మీ ప్లేట్లో ఉండాల్సిన అన్నం ఎక్కడికి పోతోంది? నిరుపేదల ఆకలి తీర్చాల్సిన సర్కార్ బియ్యం ఎవరి జేబులు నింపుతున్నాయి? పక్కా ప్లాన్. నేషనల్ హైవేపై సాగుతున్న ఈ కిలాడీల దందా గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. వేల టన్నుల రేషన్ బియ్యం, వందల కిలోమీటర్ల స్మగ్లింగ్, సివిల్ సప్లై అధికారుల రైడ్లో బయటపడ్డ దిగ్భ్రాంతికర నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక అక్రమార్కులు ఏ విధంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు, దొడ్డిదారిన పొరుగు రాష్ట్రాలకు ఎలా తరలిస్తున్నారు, పేదల బియ్యాన్ని మింగేస్తున్న ఆ తిమంగళాల గుట్టు ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. మే 10 అర్ధరాత్రి సమయం. నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. కానీ అదే సమయంలో జాతీయ రహదారిపై ఒక లారీ అనుమానాస్పదంగా వేగంగా దూసుకొస్తోంది. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన సివిల్ సప్లై అధికారులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. ఏపీ 39 T3519 నంబర్ గల ఆ భారీ లారీని చెక్ చేయగా అధికారుల మైండ్ బ్లాక్ అయింది. లోపల ఏకంగా 33 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. గుంటూరు జిల్లా చెన్నై వైపు వెళుతున్న ఈ అక్రమ రవాణా వెనుక ఒక పెద్ద మాఫియా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వందల కిలోమీటర్లు ప్రయాణించి కావలి మీదుగా ఈ స్మగ్లర్లు తమ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఎక్కడా పెద్దగా తనిఖీ లేకపోవడంతో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి రేషన్ బియ్యం దొడ్డిదారిలో సరిహద్దులు దాటుతున్నాయి. ఈ దందా వెనుక ఉన్నటువంటి అసలు మాస్టర్ మైండ్ ఎవరు అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అసలు ఈ కేటుగాళ్ల మోడెస్ ఆపరెండి ఎలా సాగుతుందో తెలిస్తే గనక ఆశ్చర్యపోవాల్సిందే. గ్రామాల్లో నిరుపేదల నుంచి అతి తక్కువ ధరలకు రేషన్ బియ్యాన్ని సేకరించి వాటిని రహస్యంగా రైస్ మిల్లులకు తరలిస్తారు. అక్కడ పాత బియ్యాన్ని యంత్రాల్లో వేసి పాలిష్ చేసి వాటి రంగు మార్చేస్తారు. అనంతరం బ్రాండెడ్ బ్యాగుల్లో నింపి మార్కెట్లోకి కొత్త బియ్యం పేరుతో వదులుతున్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును కొందరు మిల్లర్లు ఇలా స్వాహా చేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా సరిహద్దులైన తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాలను అక్రమ గోదాములకు అడ్డాగా మార్చుకున్నారు. ఇక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు యథేచ్ఛగా స్మగ్లింగ్ సాగుతోంది. ఈ దందా వెనుక రాజకీయంగా గట్టి పలుకుబడి ఉన్న బడాబాబుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే కొందరు అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం లావాదేవీల్లో తేడాలొచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి సమాచారం బయటకు వస్తోందని స్థానికులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఈ అక్రమ రవాణా బాగోతంపై నెల్లూరు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సీరియస్ అయ్యారు. పేదల బియ్యాన్ని దారి మళ్లిస్తే ఉక్కుపాదం మోపుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అక్రమార్కులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ లక్ష్మీనారాయణ రెడ్డి నేతృత్వంలోని టీం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగిస్తోంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని యంత్రాంగం స్పష్టం చేస్తోంది. నిరుపేదల నోటికాడ కూడును దోచుకుంటున్న ఈ కిలాడీల పనిపట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. అక్రమార్కుల ఆటలు ఇక సాగవని, అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. చూసారుగా, పేదల కోసం సర్కారు ఇస్తున్న బియ్యంపై ఈ స్మగ్లర్లు ఏ విధంగా కన్నేశారో. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అక్రమంగా కాజేస్తూ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటి అక్రమ రవాణా గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించి అప్రమత్తంగా ఉండండి. అక్రమార్కులకు కొమ్ము కాసేవారు ఎవరైనా సరే చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదు.